హాయ్ వెల్కమ్ టు బిజినెస్ పల్స్. సామాన్యుడి సొంతింటి కలను సాకారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 1,00,000 ఇళ్లే లక్ష్యంగా ముందుకొచ్చింది. అయితే ఈ పథకం విధి విధానాలేంటి, సాధ్యాలేంటి అనే అంశాలపై మనతో చర్చించేందుకు అర్బన్ హౌసింగ్ నిపుణులు నంది రామేశ్వరరావు గారు ఉన్నారు. అట్లాగే రియల్ ఎస్టేట్ అనలిస్ట్ నండూరి రవికుమార్ గారు ఉన్నారు. ముందుగా రామేశ్వరరావు గారితో మాట్లాడదాం. సార్, అసలు ఈ పథకానికి ఎట్లా దరఖాస్తు చేసుకోవాలి? ఆ ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయింది కాబట్టి ఆ వివరాలు చెప్పండి సార్. బట్ జనరల్ గా అంతకుముందు మనం ఒక పాయింట్ చెప్పి మీకు క్వశ్చన్ ఆన్సర్ చేస్తాం. అంతకుముందు గవర్నమెంట్ లో కేసీఆర్ గారి హయాంలో దాదాపు 1,50,000 చిల్లర ఇల్లు డిస్ట్రిబ్యూట్ చేశారు. ఏ పూర్ పర్సన్ దగ్గర కూడా నాకు తెలిసి డబ్బులు కలెక్ట్ చేయలేదు. గవర్నమెంట్ నుండి సపోర్ట్ వచ్చింది. ఈ అప్లికేషన్ ఎలా ఉంటుందంటే జనరల్ దానికి మీ సేవ కానీ ఈ సేవ అని వెళ్తే అక్కడ ఆఫీస్ లో కానీ ఫామ్స్ దొరుకుతాయి. ఆ ఫామ్ లో కొన్ని పాయింట్స్ అడుగుతారు, ఎలిజిబుల్ క్రైటీరియా అవన్నీ పెట్టుకొని వాళ్ళు అప్లై చేసుకుంటే దాన్ని చెక్ చేసుకుంటారు, స్క్రూటినీ చేసి ఎవరు ఎలిజిబుల్ ఎవరు నాట్ ఎలిజిబుల్. ఎందుకంటే 1,00,000 మంది అప్లికేషన్ వస్తాయి. ప్రికాషన్ ఏంటంటే యూ షుడ్ నాట్ హ్యావ్ ఏ ఓన్ హౌస్, కార్ ఉండకూడదు, ఆదాయం ఇంత లిమిట్ లో ఉంది. ఆ పాయింట్ అని అందులో స్పెల్ అవుట్ ఉన్నాయి. ఆ అప్లై చేసిన తర్వాత వాళ్ళు చెక్ చేసుకుంటారు. చెక్ చేసుకుని ఎంతమంది, ఇప్పుడు జనరల్ 3,00,000 మంది పెడితే మేబీ 1,50,000 మంది రిజెక్ట్ అవ్వచ్చు. పెడతారు, రాయేస్తారు ట్రై చేయడం. ఏమేమి ఆధార్ కార్డు, పాన్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ ఐడి ఇవన్నీ కూడా వాళ్ళు ప్రూఫ్ అడుగుతారు. సో దాన్ని బట్టి నిర్ణయించుకుంటారు. ఇప్పుడు వైట్ కార్డు వేరు, పింక్ కార్డు వేరు అని ఉన్నాయి కదా రూల్స్. చూసుకొని వాళ్ళు ఎలిజిబుల్లా కాదా అనే దానికి దానికి సపరేట్ టీం ఉంటది. ఆ టీం అనేది స్క్రూటినీ చేసి క్వాలిఫై చేస్తారు. ఇప్పుడు మనకి జనరల్ గా 3 కేసులు ఉన్నాయి. ఒకటి ఆల్రెడీ అలొకేట్ అయిపోయిన ఉన్నారు, రెండోది వెయిట్ లిస్ట్ లో ఉన్నారు. అంటే గెస్టెడ్ ఆఫీసర్ అప్రూవల్ కోసం వెయిట్ చేస్తున్నాయి కొన్ని వేల అప్లికేషన్. ఈ 3 కొత్తగా అప్లై చేసుకుని ఇచ్చారు. సో ఎవరైనా వెయిట్ లిస్ట్ లో ఉండి రాకపోయినా వాళ్ళు కూడా దీనికి వెళ్ళి ఆల్రెడీ అలొకేట్ అయిన అయితే చేయలేరు. దాదాపు 92,000 ఆల్రెడీ ఉంది. ఇప్పుడు 1,00,000 అదనంగా 1,00,000 ఫ్లాట్లు కట్టాలనేది ఆలోచన ఉంది. క్వాంటిటీ చూసుకుంటే కనుక మీరు 4 టవర్స్ ఉన్నాయి. ఈచ్ ఫ్లోర్ 12, ఈచ్ టవర్ 10, అంటే 480 ఫ్లాట్స్ కి ఇప్పుడు 7,000 ఏదైతే ఉందో అందులో పార్ట్ గా రిలీజ్ చేశారు. సో ఇందులో ఎంతమందికి వస్తుంది ఎంతమందికి రాదు అనేది మన చేతిలో లేదు. ఎందుకంటే ఊరికి డబ్బులు ఇప్పుడు ఫ్రీగా ఇస్తే ఎవరైనా తీసుకుంటారు. ఇప్పుడు ఫస్ట్ లో అప్లికేషన్ లో 10,000 కట్టాలి అడ్వాన్స్, 100 రూపాయల అప్లికేషన్. మీ సేవ ఈ సేవ కాస్ట్ 60, అంటే లెక్క వేసుకోండి, 10,000 + 100 + 62. అయితే ఇందులో ఒక క్లారిటీ ఏంటంటే 10,000 అకౌంట్ లేదంటారు. వాట్సాప్ నెంబర్ ఏదైతే జనరేట్ చేశారో ఆ వాట్సాప్ నెంబర్ కి మనం పంపించమంటారు. అక్కడ డౌట్ ఏంటంటే మేబీ గవర్నమెంట్ కొన్ని ఛాలెంజ్ ఏమన్నంటే మళ్ళీ తిరిగి ఇచ్చేటప్పుడు ఇబ్బంది అవుతుంది, ఇదైతే డైరెక్ట్ కొడతాం అన్నారు. సో ఎన్ని రోజులు ఇస్తాం అనేది ఒక క్లారిటీ ఇంకా రావాల్సింది మనకి. సో ఈ కట్టిన క్వాలిటీ నాకు తెలిసి ఈచ్ ఫ్లాట్ 528 స్క్వేర్ ఫీట్, సింగిల్ బెడ్రూమ్, హాలు, కిచెన్, లివింగ్, అంటే హాల్ అంటే లివింగ్ ఏరియా. సో దీనికి అన్ని ఫెసిలిటీస్ ఇస్తారా లేదని ఇంకా క్లారిటీ ఉంది. జనరల్ గా అంత ముందు కట్టినట్లకి వాళ్ళు మెయింటైన్ చేస్తారు. కొన్ని విషయాల్లో బాగాలేదు, కొన్ని ప్రాజెక్ట్స్ కొన్ని డబ్బు అట్లు ఉన్నాయి. ఇవన్నీ మనం ఫ్యూచర్ లో డిస్కస్ చేద్దాం. అప్లై చేసుకునేటప్పుడు చాలా మంది ట్రై చేస్తారు మాల్ ప్రాక్టీసెస్ చేయడానికి. ఆ మాల్ ప్రాక్టీసెస్ ని అవాయిడ్ చేయడానికి అర్హులకి ఎవరైతే అర్హత పొందుతారో వాళ్ళకి ఇవ్వడానికి ఒక టీము సపరేట్ గా వర్క్ చేస్తున్నారు. ఆ చేసి ఆ ఇచ్చిన డీటెయిల్ బట్టి క్లారిటీ వస్తుంది. అయితే ఒకటైతే ఇది పాజిటివ్ పాయింట్ అంటే ఇప్పుడు 1,00,000 మంది అప్లై చేస్తే 1,00,000 × 10,000 అనేది మనీ అయితే ముందు అడ్వాన్స్ కలెక్ట్ చేయడం అవుతుంది. ఆ కలెక్ట్ చేసిన తర్వాత నార్మల్ టెండర్స్ ఉంటాయి, పబ్లిక్ టెండర్స్ ఉంటాయి, లిమిటెడ్ టెండర్స్ అని, ఓపెన్ టెండర్. వాళ్ళకి ఈఎండి తీసుకుంటారు, ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ అని. ఎందుకంటే అవి సీరియస్ నోటే పెడతారు, లేదా ఎవడ పెడతారు టామ్ టికెట్ డైరీ పెడతారు. ఆ కండిషన్ అవాయిడ్ చేయడానికి 10,000 పెట్టినట్టు నేను అనుకుంటున్నాను, ఒపీనియన్ మంచి పద్ధతే. సో వీళ్ళు పెట్టిన దీన్ని బట్టి రేషియో బట్టి 1,00,000 ఇల్లులు ఎప్పుడులో కడతాం ఎప్పుడు అది అనేది మన సెకండ్ టాపిక్ కింద మాట్లాడదాం. ఇప్పుడున్న పరిస్థితిలో ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అండ్ గవర్నమెంట్ అడిగిన అనుమతులు అన్ని కూడా ప్రూవ్ చేయాలి. కొంతమంది ఆధార్ కార్డ్ లేకుండా కూడా ఉంటారు, వాళ్ళు కూడా అప్లై చేస్తారు. అయితే వేరే ఆధార్ నెంబర్ లో మనం పెట్టుకోవచ్చు, ఒక్కొక్కటి 2 డేస్ పెడుతుంటాడు. సో ఇవన్నీ కూడా పాలసీ ఉన్నప్పుడు పబ్లిక్ లో దేర్ ఆర్ సో మెనీ లూప్ హోల్స్ టు డీవియేట్. బట్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ అంటే దే విల్ ట్రై టు గివ్ టు ది ఎలిజిబుల్ పీపుల్. ఆ చెక్ అనేది చేసుకుంటారు. రైట్ సార్. రవికుమార్ గారు, ఇప్పుడు లబ్ధిదారులు సుమారు 6 లక్షల వరకు దాదాపు చెల్లించాల్సి వస్తుంది వివిధ దశల్లో అంటున్నారు. అంత మొత్తాన్ని ఎట్లా పేద కుటుంబాలు చెల్లించగలవంటారా? దానికి రుణ సదుపాయం ఏమైనా ఉంటుందా?
అది ఖచ్చితంగా రుణ సదుపాయం ఉంటుందండి. గతంలో హౌసింగ్ బోర్డ్స్ అని ఉండేవి. హౌసింగ్ బోర్డ్స్ చేసినప్పుడు ఈడబ్ల్యూఎస్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, ఆర్థికంగా వెనకబడిన వాళ్ళకి ఆ రోజుల్లో అలాట్ చేసేవాళ్ళు. అలాట్ చేసినప్పుడు కూడా ఈ మనకి బ్యాంకుల నుంచి లోన్లు ఇప్పించడం జరిగింది. అదే విధంగా మనకి మీకు ఇంకా బాగా గుర్తుంటే చిరుకూరు దగ్గర ఇటువైపులంతా కూడా మనకి ప్రైమ్ మినిస్టర్ పద్ధతిలో ప్రైమ్ మినిస్టర్ రోజ్గార్ యోజన లాగా ఎలా అయితే ఉందో అలాగే వీళ్ళకి కూడా ఇళ్ళు ఇవ్వటం జరుగుతుంది. వాటికి లోన్లు ఖచ్చితంగా ఇస్తారు. ఎవరి దగ్గర కూడా పేదవాడి దగ్గర 6 లక్షల సేవింగ్స్ ఉండవండి, అది ఖాయం. అయితే ఇప్పుడు రామేశ్వరరావు గారు చెప్పిన దానిలో ఇంకొకటి ఉంది ఏంటంటే, ఇప్పుడు చాలా మంది తెలివితేట పెరిగిపోయాయి, మేము సింగిల్ అయిపోయామని చెప్పి హస్బెండ్ అండ్ వైఫ్ సెపరేట్ గా కూడా ఒక్కొక్కళ్ళు అప్లికేషన్లు పెడుతున్నారు. పెట్టే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే 6 లక్షలకి సుమారుగా 600 అడుగులు, అండ్ మనకి అందరికీ కూడా ఒక గృహ సముదాయంలో ఒక గేటెడ్ కమ్యూనిటీ మనం ఏదైతే అంటున్నాం ఆ విధంగా వీళ్ళు కడుతున్నారు కాబట్టి, అండ్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ కాబట్టి మౌలిక వసతులు బాగుంటాయి, అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తారన్నటువంటి ఒక అంటే గత అనుభవాన్ని బట్టి వీళ్ళు అలా ఆశతోటి అందరూ మల్టిపుల్ అప్లికేషన్స్ పెట్టే అవకాశం చాలా ఉందండి. అండ్ తెలంగాణలో ఇక్కడే నివాసిస్తూ ఇక్కడ ఆధార్ కార్డు ఇక్కడే ఉండాలి. అయితే ఈ ఆధార్ కార్డు ఒకటే కాకుండా ఎన్నాళ్ళ నుంచి ఉండాలి, ఎప్పటి నుంచి ఉండాలి, అవన్నీ కూడా వెరిఫై చేసుకుని కాస్త స్క్రూటినీ మాత్రం బాగా జరిగితే మాత్రమే కరెక్ట్ లబ్ధిదారులు మనము గుర్తించడం అవుతుందండి. రైట్ సార్. రామేశ్వరరావు గారు, ఇప్పుడు దీన్నే L1, L2, L3 లాగా ఇట్లా క్లాసిఫై చేశారు. ముందుగా సొంత స్థలం ఉన్న వాళ్ళకే ఇంటి నిర్మాణం చేపడతాం, దాదాపు 7,200 పైచిలుగ్గా వస్తాయని చెప్తున్నారు. సో ఎంటైర్ ప్రాసెస్ గడువు లోపల అయ్యే అవకాశం ఉందా? మిగతా ఎప్పుడు టేకప్ చేసే అవకాశం ఉంది? రామేశ్వరరావు గారు. డెఫినెట్గా చెప్తాను. ఇందాక రవికుమార్ చెప్పిన తర్వాత ఐ వాంట్ టు యాడ్ వన్ మోర్ పాయింట్ ఇన్ ద సేమ్ డిస్కషన్ లో. చాలా మంది ఎవరైతే సోకాల్ రోజు కూలీలు ఉంటారో 100, 200, 300 సంపాదించారో వాళ్ళ యావరేజ్ జీతం అనాలిసిస్ ప్రకారం మన రీసెర్చ్ ఒక 10,000 నుండి 25,000 రూపాయలు ఉంది యావరేజ్. అంటే ఒక 5,000 ఇటు ఉండొచ్చు. సో అది ఎందుకు చెప్తా అంటే 6 లక్షలు లోన్ లో తీసుకుంటే 8 to 9% పర్ యానం వేసుకుంటే దాదాపు 15-20 సంవత్సరాలకు ఈఎంఐస్ కట్టుకోవాలి. అది కట్టుకోగలదా లేదా? ఈ విషయం ఎందుకు చెప్తుంటే గవర్నమెంట్ సపోర్ట్ లేకుండా ఈ పూరెస్ట్ పీపుల్, పూరెస్ట్ ఆఫ్ ది పూర్ వాళ్ళకి డెఫినెట్ గా ఇది కట్టడం అనేది పెద్ద కత్తి మీద సామాన్య నా ఒక ఉద్దేశం. ఎందుకంటే అంత ఈఎంఐ జనరల్ మీ మార్కెట్ ఫైనాన్షియల్ అనాలిసిస్ రవికుమార్ గారు ఒప్పుకుంటారు, మన టోటల్ ఇన్కమ్ కి 40-45% కంటే ఎక్కువ ఈఎంఐ కూలిపోతారు. యూ విల్ నాట్ బి ఏబుల్ టు అంటే ఎందుకంటే ఆ నెలకి 25,000 వచ్చేవాడు 6,000, 7,000 ఈఎంఐ కట్టాలన్నా ఇప్పుడు 6,000 అంటే దాదాపు 6 లక్షలు అంటే 5,800 ఉంటుంది బ్యాంక్ రేట్, బ్యాంక్ టు బ్యాంక్. అది కట్టుకోవడం అనేది చాలా నాకు తెలిసి మాక్సిమం 50% అంటే ఇది ఒకటే లోన్ కదా, ఆల్రెడీ కార్ లోన్ ఉన్నది, వేరే చిన్న లోన్లు ఉండొచ్చు. ఆ లోన్లు ఉన్నప్పుడు కట్టుకోవడం చాలా కష్టం. అంటే డైలీ వేజెస్ స్టేబుల్ ఇన్కమ్ ఉండదు వాళ్ళకి. ఈ నెల వస్తే కూల్ ఉంటే, వర్షాలు వస్తే కూల్ ఉండదు. మరి ఆ డబ్బుల్లో ఆ టైంలో ఎలాగా మెనీ బెనిఫిషియరీస్ మే నాట్ క్వాలిఫై ఫర్ బ్యాంక్ లోన్. పూర్ పీపుల్ కి అంత స్టెబిలిటీ ఉండదు, ఐటీ ఉండదు, బ్యాలెన్స్ షీట్స్ ఇవన్నీ ఉండవు. కాబట్టి అదొక పెద్ద మేబీ గవర్నమెంట్ దీని మీద కూడా దృష్టి పెట్టి వాళ్ళకి ఏదైనా అంటే నేను 2-3 కేటగిరీలు అనుకుంటా. ఏబిసి, ఏ ఇస్ గుడ్ పర్సన్, బి ఇస్ లిటిల్ గుడ్, సి ఇస్ పూర్. ఆ సి సెక్షన్ వాళ్ళకి ఏదైనా సపోర్ట్ గవర్నమెంట్ మామూలు వాళ్ళతో కాకుండా వాళ్ళు స్పెషల్ కన్సిడరేషన్ ఇచ్చి తీసుకుంటే నా ప్రకారం ఇట్ ఈస్ గుడ్ అని అనుకుంటాను. ఇదంటే మన ఒపీనియన్ చేస్తున్నాం. ఎందుకంటే ఫ్లెక్సిబుల్ రీపేమెంట్ ఉండదు. నెలకి ఈఎంఐ 5వ తారీఖు ఈఎంఐ కట్టాలి, లేదంటే వాటికి మైనస్ పడిపోతుంది. ఆ సిచ్యువేషన్ కూడా మనం అలాంటి కేటగిరీ పీపుల్ ని ఓన్లీ గవర్నమెంట్ హెల్ప్, నేను రవి గారు మీరు హెల్ప్ చేయలేం. గవర్నమెంట్ లార్జ్ స్కేల్ అది, లక్షలు అంటే ఎంత కోట్ల మీద టర్న్ ఓవర్. దీన్ని చాలా మంది అపోజిషన్ ఏమంటారంటే రియల్ ఎస్టేట్ దందాగా చూసినట్టు కాదు. ఒక స్టేట్ లీడర్ గా పేదవాళ్ళకి ఇల్లు ఇవ్వడం అనేది చాలా మంచి ఇంటెన్షన్, మంచి పని. ఎందుకంటే 10 మందికి హెల్ప్ చేస్తే మనం సేఫ్ గా ఉంటాం, జాగ్రత్తగా ఉంటాం, వాళ్ళ బ్లెస్సింగ్స్ మనకు వస్తాయి. ఈ ఒక్క పాయింట్ లో మాత్రం నేను కన్విన్స్ ఎందుకు కావట్లేదు అంటే అఫోర్డబిలిటీ మేక్స్ వెదర్ టు బై అని. ఇప్పుడు ప్రాసెస్ ఏమంటున్నారు, మీరు అప్లై చేయండి, వస్తే కనుక ₹1,00,000 ఇమీడియట్ గా కట్టాలన్నారు. రోజుకి నెలకి 20,000 తెచ్చుకుని 1,00,000 ఎక్కడ తెస్తాడండి? కష్టం. ఆ 1,00,000 తర్వాత మిగతా 5,00,000 ఏదైతే 4 విడతలుగా కట్టమంటున్నారు. ఇప్పుడు 1 year కంప్లీషన్ అంటారు. 1 year లో కంప్లీట్ అవుతుందా లేదా దానికి ఉన్న ఛాలెంజ్ ఉంది. ఇందాక మీరు అడిగిన దానికి ఏమన్నారంటే ఈ 3 సెక్షన్ అంటే ఒకటి ఆల్రెడీ ల్యాండ్ అలికేట్ అయిపోయింది, ఇల్లు మాత్రం కట్టుకోవాలి.
జాగా ఇంకోటి ఉన్నది. ఆ, ఇంకోటి వెయిట్ లిస్ట్ లో ఉన్నారంటే గెస్టెడ్ అప్రూవల్ అంటే కలెక్టర్ ఉండొచ్చు, ఎంఆర్ఓ ఉండొచ్చు, అక్కడ సంబంధించిన 2-3 పొజిషన్ ఉన్నాయి. వాళ్ళ దాకా వచ్చి వాళ్ళ ముందుకు వెళ్ళలేదు, ఎందుకంటే మేబీ గవర్నమెంట్ మారిపోయిందో ఏదో రకరకాలు ఉండొచ్చు. సో అక్కడ వాళ్ళకి టాప్ ప్రియారిటీ వచ్చే అవకాశాలు ఎక్కువ. అంటే మీరు ఇప్పుడు రిజర్వేషన్ చూసుకుంటే రిజర్వేషన్ లో కన్ఫర్మ్డ్ ఆర్ఎస్సి వెయిట్ లిస్ట్, ఆర్ఎస్సికి వచ్చేది కన్ఫర్మ్డ్ గా వెయిట్ లిస్ట్ వాడికి రాదు. సో అది ఒక టైప్. మూడోది అంటే కొత్తగా అప్లై చేసుకుంది. సో మేమేమంటామంటే ఆ జర్నలిస్ట్ గా ఈవెన్ వెయిట్ లిస్ట్ లో డౌట్ ఉన్న వాళ్ళు కూడా కొత్తగా అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే అది అనలిస్ట్ మేము ముందు వెనక లెఫ్ట్ రైట్ సౌత్ వెస్ట్ అన్ని చూస్తాం. మేము అందుకని మార్కెట్ లో ఎగ్జిస్ట్ అవుతుంటే వీ టాక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ వీఆర్ న్యూట్రల్ అనలిస్ట్. మాకు ఆడ ఎక్కువ వీడు ఎక్కువ అని కాదు, వీళ్ళు హ్యావ్ టు సపోర్ట్ గవర్నమెంట్ వేర్ ఎవర్ రిక్వైర్డ్. ఎన్నో స్కీమ్స్ మనం ప్రమోట్ చేసాం, మేము అనలిస్ట్ గా మాట్లాడే ఈ స్కీమ్ చాలా స్కీమ్లు పెడుతున్నారు. అది ఒక మంచి పాజిటివ్ సైన్ ఫ్రమ్ ద గవర్నమెంట్. బట్ ఆ పెట్టిన దగ్గర దేర్ ఆల్వేస్ స్లిప్ బిట్వీన్ ద కప్ అండ్ ద లిప్ అంటారు. ఎందుకంటే మీరు పెట్టేది కరెక్ట్, పెట్టేది ఎంతమంది దాన్ని వాడుకోగలుగుతారు, ఎంతమంది ఉపయోగించుకోగలుగుతారు, ఎంతమంది ఎలిజిబుల్ అవుతారు అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ 3 రకాలు ఆల్రెడీ ల్యాండ్ అలికేటెడ్ బట్ కన్స్ట్రక్షన్ హెస్ బీన్ నాట్ డన్, అండ్ ఆల్రెడీ వెయిట్ లిస్ట్ లో ఉన్నవాళ్ళు, మూడోది కొత్తగా అప్లై చేయాలి. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే జనరల్ గవర్నమెంట్ లో క్యాంపెయిన్ ఏమవుతుందంటే మేము 25 లక్షలు 30 లక్షలు ల్యాండ్ ఫ్రీగా ఇస్తున్నాం అంటున్నారు. అది ఐ అగ్రీ 50-50. ఎందుకంటే ఫ్లాట్ కట్టే ల్యాండ్ ఉంటుంది. అండ్ యూడిఎస్ అనేది ఏంటంటే వాళ్ళు ఏమంటారు, ప్రస్తుతం మేము ఎక్కడైతే మంచి ఏరియాలో కుక్కటిపల్లి సంబంధ ఏరియాస్ ఇస్తే గజం 1,50,000 నుండి 2 లక్షలు ఉంది ఒక్క గజం. ఈ హైరైజ్ బిల్డింగ్ లో ఎక్కువ 10 ఫ్లోర్ ఉంటే మేబీ 15 నుండి 20 గజాలు యూడిఎస్ వస్తుంది. చాలా మంది ప్రజలు ఇది ఒక మార్కెటింగ్ గిమ్మిక్ అంట. నేను కూడా రియలైజ్ ఉన్నాను, బట్ ఐఎమ్ టెల్లింగ్ ద రియాలిటీ ఫ్యాక్ట్. మనం వాస్తవాలు అవాస్తవాలు రెండూ మాట్లాడుకోవాలి. యూడిఎస్ అనేది మనం బతుకున్నంతకాలం పనికిరాదు అనమాట. ఎందుకంటే బిల్డింగ్ ఎప్పుడు డిమాలిష్ చేస్తారని యాక్చువల్ పాతకాలంలో 100 సంవత్సరాలు ఉండేది. ఇప్పుడు 40-50 పడిపోయింది, డిపెండింగ్ ఆన్ బిల్డర్ అండ్ క్వాలిటీ కాంప్రమైజ్ చేస్తేనే మనం తక్కువ. మారుతి గారు ఒకప్పుడు ఏంటంటే ఫస్ట్ లో వచ్చినప్పుడు చాలా బరువు ఉండేది, ఇప్పుడు చూస్తే బరువు లేదు. ఎందుకంటే వాల్యూ ఇంజనీరింగ్ అంటాం టెక్నికల్ టర్మ్స్ లో. సో నేనంటే యూడిఎస్ కూడా కాస్ట్ వస్తున్నా గవర్నమెంట్ ఏమో మేము 40 లక్షలు మీకు ఫ్రీగా ఇస్తున్నాం, 50 లక్షలు ఇప్పుడు 2 లక్షలు వేసుకున్నాండి, 20 లక్షలు 20 × 2 40 లక్షలు, 40 లక్షల నుంచి 1 crore వరకు వాల్యూ అవుతుంది అని చెప్తున్నారు సార్. అంటే యూడిఎస్ 1 bedroom కి అయితే అవ్వదు, 2 bedroom 3 bedroom ఉంటుంది, డిపెండింగ్ ఆన్ ది సైజ్ ఆఫ్ ది హెచ్ఐజి స్కీమ్ మేబీ. సో అది కొద్దిగా. అండ్ కన్స్ట్రక్షన్ కి 6 లక్షలు, గవర్నమెంట్ ఇంకో 4 lakhs కలిపేసి 10 lakhs చేస్తాం అంటున్నారు. ఇప్పుడున్న మెటీరియల్ ధరలు వీటితో పోల్చుకుంటే సాధ్యం అంటారా 10 lakhsకి? డెఫినెట్ గా టఫ్ ఛాలెంజ్. ఎందుకంటే గవర్నమెంట్ 5 లక్షలు 6 + 5 11 లక్షలు, 600 స్క్వేర్ ఫీట్ అనుకుంటున్నా, 600 580, 600 ఇంటూ నాకు తెలిసి 2000 అయితే పడుతుంది. ఏం రావు గారు 2000 వేసుకుందాం, అక్కడే 12 లక్షలు అయిపోయింది కదా. ప్లస్ కామన్ ఇప్పుడు ఎమ్యూనిటీస్ కానీ డ్రైనేజ్ కానీ సూవేజ్ కానీ ఇవన్నీ కొత్త ఆల్ ఎమ్యూనిటీస్ అవన్నీ పెట్టుకుంటే 15 లక్షలు అవుతుంది. 15 లక్షలు అంటే ఎవరు కాంపన్ అవుతారు? కాంట్రాక్టర్ కానీ బిల్డర్ కానీ కాంపన్ అవుతారా, లేదా పబ్లిక్ దగ్గర డబ్బులు తీసుకుని ఇంకా అప్పటికే ఎక్కువైంది అని మొత్తుకుంటారు. సో ఐదర్ గవర్నమెంట్ హ్యాస్ టు సపోర్ట్ ఆర్ ద బిల్డర్ హ్యాస్ టు డీవియేట్ ఫ్రమ్ ద స్పెసిఫికేషన్స్. దీనివల్ల ఒక ఇంపాక్ట్ ముందుకి వెనక్కి కూడా ఉన్నదండి. రవికుమార్ గారు, ఈ 1,00,000 ఇండ్లు జిహెచ్ఎంసి పరిధిలో అన్నట్టు చెప్తున్నారు. సో భూమి లభ్యత, ల్యాండ్ అవైలబిలిటీ ఎంతవరకు సాధ్యం అంటారు సార్? ల్యాండ్ మనకి ఔటర్ రింగ్ రోడ్ లోపలే చాలా చోట్ల ల్యాండ్ ఉందండి. ఇప్పుడు వీడి లెక్క ప్రకారంగా 25-30 వేలకి గవర్నమెంట్ ల్యాండ్ ఏదైతే ఉందో ఆ గవర్నమెంట్ ల్యాండ్ లో కూడా కట్టే అవకాశం ఉందండి. ఇక రాజీవ్ గృహకల్ప అని గతంలో మనకి చాలా రోజుల క్రితం, అంటే ఐ థింక్ వైఎస్ఆర్ ప్రభుత్వం ఉందనుకుంటా, అప్పట్లో రాజీవ్ గృహకల్ప మనం చాలా ఇచ్చాము, బ్యాంకులు లోన్లు ఇచ్చాయి, తీసుకున్నారు. కానీ అవి ఆక్యుపై చేసుకోలేదు. ఎందుకనంటే చుట్టుపక్కల వసతులు పెంచలేదండి. ఎప్పుడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదో వీటిలోకి ఇళ్ళు ఆక్యుపై కావు. కానీ ఈసారి ఆ లెసన్స్ తోటి నేను హోప్ చేస్తున్నాను గవర్నమెంట్ డెఫినెట్ గా ఈ మౌలిక వసతులు, బస్సులు కానీ వాళ్ళకి కావాల్సినవన్నీ బేసిక్ ఫెసిలిటీస్ అన్ని కూడా ఇస్తారు. ఇప్పుడు రామేశ్వరరావు గారు చెప్పినట్టు 2,000 రూపాయలు అన్నది ఒక సెగ్మెంట్ కి, కానీ ఇవన్నీ కూడా ఎకానమీ సెగ్మెంట్ లోకి వస్తాయి. వీటన్నిటికీ కూడా ఖచ్చితంగా కొన్ని రాయితీలు ఇచ్చి, ఎవరు బిల్డర్లు ఐడెంటిఫై అయిన వాళ్ళకి ఇవి కట్టడానికి రాయితీలు ఇచ్చి, మేబీ ఎగ్జామ్షన్స్, జిఎస్టీ ఎగ్జామ్షన్స్ ఇలాంటివన్నీ ఇచ్చి
ఇన్పుట్ కాస్ట్ తగ్గించి వీళ్ళకి నా ఉద్దేశంలో ఏ 1200 నుంచి 1500 కంటే పెంచదు కట్టుబడి. 1200 1500 కంటే పెంచదు, ఎందుకంటే వాళ్ళకేమి అక్కడ మన అవి ప్రామిస్ చేయలేదు కదా, స్పెసిఫికేషన్స్ మార్బుల్ ఫ్లోరింగ్ వేస్తాము అలాంటివి చెప్పలేదు కాబట్టి అలాంటి వాటి అన్నింటిలో కూడా వాళ్ళు మినిమైజ్ చేసి స్ట్రక్చర్ ఒక్కటి స్టాండర్డ్ గా కట్టి మిగతావన్నీ మినిమైజ్ చేసి వాళ్ళు ప్యానల్ డోర్స్ అవి పెట్టి వాళ్ళు చేస్తారని అనుకుంటున్నాను. అది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇది చాలా హర్షించదగ్గ విషయం అండి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రతి వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేయాలి. ప్రగతి అంటే ప్రగతి ఓన్లీ పై టాప్ లేయర్స్ కే కాదు కదా, బాటమ్ లేయర్స్ కూడా ప్రగతి కావాలి కదా. ఇప్పుడు ఇన్కమ్ అంటారా, ఇన్కమ్ నా ఉద్దేశంలో యావరేజ్ ఇన్కమ్ రామేశ్వరరావు వరకు ఆయన అభిప్రాయంలో కూడా కరెక్ట్ నిజం ఉంది, కానీ 15-20 వేలు కాదండి. ఇవాళ ఈవెన్ చిన్న ఊబర్ డ్రైవర్స్, ఓలా డ్రైవర్స్, అనార్గనైజ్డ్ సెక్టర్ లో ఇంట్లల్లో చేస్తున్న కుక్కు కూడా ఒక యాప్ వచ్చేసింది. ఇలా ప్రతి సర్వీస్ ప్రొవైడర్ కి కూడా ఒక యాప్ ఉంది. ఈ యాప్ లో బుక్ అవుతున్న వాళ్ళకి ఇన్కమ్ రెగ్యులర్ గా ఉన్న వాళ్ళకి అట్లీస్ట్ 25,000 to 30,000. రవికుమార్ 1 సెకండ్ సార్, మీ వాయిస్ క్లియర్ లేదంటున్నారు. 25,000 to 30,000 మినిమం యావరేజ్ లో ప్రతి వాళ్ళకి 25,000 to 30,000. సార్ రవికుమార్ గారు వీడియో కొంచెం పైకి ఫ్రేమ్ ఓకే మాట్లాడండి. ఈ మినిమం 25,000 to ముందుకు 30,000 రాకండి. ఓకే, మినిమం 25,000 to 30,000 రూపీస్ ప్రతి వాళ్ళకి కూడా ఇన్కమ్ ఉంది హైదరాబాద్ లో. యూత్ అందరూ కూడా ఖచ్చితంగా ఓలా, ఊబరు ఇలాంటి అన్ని యాప్స్ లో ఎక్కడో అక్కడ వాళ్ళు ఉద్యోగాలు చేస్తూ వాళ్ళు మాత్రం 25,000 to 30,000 రూపీస్ తెచ్చుకుంటున్నారండి. అందువల్ల ఎలిజిబిలిటీకి ప్రాబ్లం ఉండకపోవచ్చు. అండ్ కట్టడానికి 6,000 రూపాయలు రెంట్ కట్టకుండా ఎవరు ఉండట్లేదు కాబట్టి ఆ 6,000 రెంట్ ఈ ఈఎంఐ కట్టుకుంటారు. అది నా అభిప్రాయం. రైట్ రామేశ్వరరావు గారు, ఇప్పుడు కన్స్ట్రక్షన్ క్వాలిటీ విషయంలో పర్యవేక్షణ బాగుండాలి, లేకుంటే నాసిరకం వచ్చే అవకాశాలు ఉన్నాయి నిర్మాణంలో. సో ఎట్లా దాని మీద కంట్రోల్ ఎలా ఉండాలంటారు? అంటే ఒక మంచి పాయింట్ నాకు అర్థమైంది. కొంత గవర్నమెంట్ ఆఫీసర్స్ తో మాట్లాడితే దే ఆర్ నాట్ యూజింగ్ బ్రిక్స్ ఇన్ ది కన్స్ట్రక్షన్. అది మంచి పాయింట్. ఎందుకంటే బ్రిక్ అనేది 9 inches ప్లేస్ ఆక్యుపై చేస్తారు. ఇప్పుడు షేర్ వాల్ టెక్నాలజీ అని వాడుతున్నారు, అంటే ఆర్సిసి కంప్లీట్లీ అది 4 inches అయిపోతుంది వాళ్ళు, అండ్ మోర్ లైఫ్ దాన్ ది బ్రిక్. సో టెక్నాలజీ వైజ్ ఐ థింక్ దే ఆర్ టేకింగ్ సమ్ అంటే ప్రాసెస్ తీసుకున్నారు, ప్రొసీజర్ లో కొంత ఎక్స్పర్ట్స్ కన్సల్ట్ చేసి హౌ చీపర్ వీ కెన్ గివ్ అనేది వాళ్ళు కూడా ఆలోచన ఉంది. కాకపోతే కన్స్ట్రక్షన్ షేర్ వాల్ టెక్నాలజీ అంటే నాకు తెలిసి 1200-1100 per square feet రాదండి. బికాజ్ నేను షేర్ వాల్ 5,000 కోట్ల కంపెనీకి నేను షేర్ వాల్ 30 floors 2,000 ఫ్లాట్ ఒకే ప్రాజెక్ట్ లో నేను హెడ్ గా ఉన్నాను. సో షేర్ వాల్ టెక్నాలజీ రిక్వైర్ సంథింగ్ ఎల్స్. డెఫినెట్ గా 10-15-20% కాస్ట్ అవుతుంది. ఒకప్పుడు 1,000 రూపాయలు లెక్కేసాం, ఇప్పుడు మామూలు లగ్జరీ బిల్డింగ్ చూసుకుంటే 3,000 per square feet పడుతుంది. ఐఎమ్ టాకింగ్ అబౌట్ లగ్జరీ కన్స్ట్రక్షన్స్. సో అక్కడ మనకి 3,000 కాకపోయినా ఇక్కడ నాకు తెలిసి 1,800-2,000 అయితే రీచ్ అవుతుంది. అంటే టు ఏ మినిమం స్టాండర్డ్. ఐఎమ్ నాట్ అకౌంట్ హై స్టాండర్డ్, ఐఎమ్ నాట్ అకౌంట్ లో స్టాండర్డ్. లో ఇస్తే లైఫ్ ఉండదు. సో అది ఒకటి ఇంపార్టెంట్. రైట్ అండి. ఈ స్కీమ్ సక్సెస్ కావాలంటే మన రవికుమార్ గారు, ప్రభుత్వం కావచ్చు, డెవలపర్లు, లబ్ధిదారులు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? కీలక చర్యలు, సమన్వయమా, ఎట్లా అంటారు? ట్రైపార్టైట్ అగ్రిమెంట్ అండి. అంటే ప్రభుత్వము, లబ్ధిదారుడు, సంబంధిత బ్యాంక్ అవ్వచ్చు, ఎవరైనా క్రెడిట్ ఏజెన్సీ డెవలపర్ తోటి మనకి సంబంధం లేదు. ఎందుకంటే డెవలపర్ కి గవర్నమెంట్ చెప్పినప్పుడు పేమెంట్ చేయటమే, గవర్నమెంటే సూపర్వైజ్ చేస్తుంది. గవర్నమెంట్ థర్డ్ పార్టీ సూపర్విజన్ లో క్వాలిటీ చెక్స్ పెట్టి, ఇప్పుడు వారు చెప్పినట్టుగా షేర్ వాల్ టెక్నాలజీనా లేకపోతే బ్రిక్సా, షేర్ వాల్లో ఏ సిమెంట్ వాడుతున్నారు, ఎంతకాలం పడుతుంది సెట్టింగ్ కి, క్విక్ గా చేయాలి కాబట్టి ఈ షేర్ వాల్ టెక్నాలజీ వాడుతున్నారు. సో ఇవన్నీ వాడు వెరిఫై చేయడానికి, దాన్ని స్క్రూటినైజ్ చేయడానికి ఆన్ గోయింగ్ బేసిస్ లో ఒక థర్డ్ పార్టీని పెడతారు. థర్డ్ పార్టీ ఏజెన్సీ సర్టిఫై చేస్తే బ్యాంకు లబ్ధిదారుడి దగ్గర సంతకం పెట్టించుకుని లోన్ రిలీజ్ చేస్తుంటుంది, ఇన్స్టాల్మెంట్. ఈ విధమైన స్కీమ్ పెడితే ఖచ్చితంగా ఇది చక్కగా అమలు అవడానికి ఆస్కారం ఎక్కువ ఉందండి. సో దీనికి ఏంటంటే దీనికి కావాల్సిందల్లా కోఆర్డినేషన్. ఇటు ఐడెంటిఫైడ్ బెనిఫిషరీస్, గవర్నమెంట్, కన్సర్న్డ్ బ్యాంక్ ఆర్ ఎవరైనా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్, ప్లస్ ఎవరు అన్ని ఒకరికే ఇవ్వకపోవచ్చు కాబట్టి మల్టిపుల్ బిల్డర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు ఈ నలుగురు కూడా 4 స్తంభాలలాగా దీన్ని మనకు ముందుకు తీసుకెళ్ళాలి. రైట్ అండి. మన రామేశ్వరరావు గారు,
రవికుమార్ గారు చెప్పినట్టు నిర్మాణం సరే అదొక ఎత్తు, అవి పూర్తయినా కానీ గతంలో అయితే ఆక్యుపై చేసుకోలేదు రాజీవ్ గృహ, ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బెటర్గా ఇది చేయకపోవడం వల్ల. సో సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, స్కూల్స్, హాస్పిటల్స్, రోడ్లు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, ఇవి ఎంత కీలకం అంటారు? డెఫినెట్ గా కీలకం, అందులో ఎటువంటి రెండో థాట్ లేదు. ఎందుకంటే ఇల్లు ఒకటి కట్టు కూర్చుంటే పని కాదు. మనం ఓ పెళ్లి కింద ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడడం సామెత ఉంది. పెళ్లిలో మనకి ఎంత మంచిగా, ఎంత టాప్ ఆఫ్ ది టాప్ పెళ్లి చేసినా ఏదో ఒక లోపం దొరుకుతుంది ఆల్రెడీ. వాడు ఆ పాట బతికినంత కాదు, మీ నాన్న అప్పుడు కూడా 50 రూపాయలకి వచ్చేసి నాశనం చేశాడు అంట పెళ్లి అల్లుడు. భోజనాలు ఎందుకంటే అది వాస్తవమే. నేను చాలా పెళ్లి అన్ని చాలా కష్టపడి 10 కోట్లు 20 కోట్లు పెట్టి ఖర్చు పెడతారు, ఎక్కడో లోపం. నా పెళ్ళని చిన్న ఎగ్జాంపుల్, అందరూ వచ్చారు, మేము 1500 ఎక్స్ట్రా 3000 మంది వచ్చారు. ఆ 3000 మందిలో ఇంపార్టెంట్ పర్సన్ అందరూ లాస్ట్ లో వచ్చారు, వాళ్ళు వచ్చాడు ఫుడ్ అయిపోయింది. అంటే నేను అనట్లే కానీ జనరల్ గా అది అవుతుంది. సో అప్పుడు కూడా ఎమర్జెన్సీ అరేంజ్ చేశారు, అది వేరే. ఒక 5 minutes గ్యాప్ వస్తే 5 లక్షల కామెంట్లు వచ్చాయి, మీరు సరిగ్గా ప్లాన్ చేయాలి. సో ఇక్కడ కూడా ఇల్లు కట్టగానే, ఇల్లు అలగగానే పండుగ కాదు, అలిగిన తర్వాత చాలా పద్ధతులు ఉంటాయి. గేటెడ్ కమ్యూనిటీ అనేటప్పుడు సూవేజ్, డ్రైనేజ్, గ్యాస్, సెంట్రల్ గ్యాస్ ఉంటే అది, తర్వాత వాటర్ హార్వెస్టింగ్, ఇవన్నీ కూడా లగ్జరీ ప్రాజెక్ట్ ఇస్తారని కొన్ని మంది అయితే లగ్జరీ ప్రాజెక్టులు కూడా ఇవ్వట్లేదు. సో ఎమ్యూనిటీస్ అనేది ఏ ఒక్కట్లో పైన అసౌకర్యంగా ఉంటుంది. మీరు రియల్ ఎస్టేట్ ఒక పద్ధతి ఉందండి, 99% కరెక్ట్ గా చేసే ఏజెంట్ 1% తప్పు చేస్తే డబ్బులు రావడం. అన్ఫార్చునేట్ అదర్ ఫీల్డ్ లో డాక్టర్, లాయర్ అందరికి డబ్బులు ముందు ఇచ్చి మీరు సర్వీస్ తీసుకుంటారు. మా ఫీల్డ్ దౌర్భాగ్యం అన్ని చేసాక డబ్బులు తీసుకుంటారు. సో అది ఎందుకంటే నేను మాకు ఎవరిని బ్లేమ్ చేయట్లేదు, మా డిపార్ట్మెంట్ అలా దౌర్భాగ్యం. ఏదైనా ఫస్ట్ రియల్ ఎస్టేట్ హైలైట్ అయిపోతుంది. ఏ డిపార్ట్మెంట్ అయినా స్కామ్లు జరగకుండానే, ఫార్మ్ అవ్వచ్చు, మెడికల్ అవ్వచ్చు, సాఫ్ట్వేర్ అవ్వచ్చు, అన్నింటిలో మనం చూసాం. కానీ రియల్ ఎస్టేట్ ఒక పెద్ద డిసడ్వాంటేజ్, మేము అడ్వాంటేజ్ గా ట్రై చేయడం వర్క్ చేస్తున్నాం. సో ఎమ్యూనిటీస్ అనేది మినిమం బేసిక్ ఎమ్యూనిటీస్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ స్విమ్మింగ్ పూల్, క్లబ్ హౌస్, స్పాలు, బ్యూటీ అవంటలేదు. నీళ్లు, డ్రైనేజ్, సూవేజ్, వాటర్ హార్వెస్టింగ్, మినిమం మెయింటెనెన్స్, ఎంతో కొంత పాల్గొంటే ల్యాండ్స్కేపింగ్, గ్రీనరీ అనేది హెల్త్. సో ఆ కండిషన్ మాత్రం గవర్నమెంట్ డెఫినెట్ గా ప్లాన్ చేయాలి. ప్లాన్ చేసి ఇస్తే పని అయిపోతుంది. ఇచ్చిన తర్వాత దాన్ని మెయింటైన్ చేయాలి, లేకపోతే రోగాలు డబుల్ అయిపోతాయి, మల్టీఫోల్డ్ అయిపోతాయి. ఇప్పుడు మన దగ్గర దోమలు, మురికివాడలో అనుకోండి, క్లీన్ చేయకపోతే ఏమవుతుంది, మనం 1 నిమిషం ఉండలేం. సో ఇవన్నీ కూడా టెంపరేచర్, తర్వాత డస్ట్, డంప్ యార్డ్స్, ఇవన్నీ కూడా పాత కొన్ని అనుభవాలను షేర్ చేస్తాను. ఇప్పుడు ఉంటుందని నేను చెప్పట్లేదు, పాత అనుభవాలు మాకు. చాలా మంది ఇంట్లో ఉండరు, రెంట్కి ఇచ్చేస్తారు. రెంట్ ఇవ్వడు. ఒక ట్యాప్ పోయింది అనుకో, 6000 వచ్చి 6 కిలోమీటర్ 10 కిలోమీటర్ దూరం వచ్చి ఆ ట్యాప్ 50 రూపాయలు నువ్వు కొనుక్కోనంటే నువ్వు కొనుక్కొని నీ బాధ్యత అంటాడు. టర్మ్స్ అండ్ కండిషన్లు ఏంటంటే మేజర్ రిపేర్ షుడ్ బి డన్ బై ది ఓనర్, మైనర్ రిపేర్ షుడ్ బి టేకెన్ కేర్ విత్, అది లా. కానీ డివైడ్ అవుతున్నారు. ఒక 50 రూపాయలు, నేను ఒక ఇల్లు చూసాను, 50,000 రెంట్ వస్తుంది. ఒక ట్యాప్ పోతే 100-200, 50,000 తీసుకుని తిడతాడు, బండి బూతులు తిడతాడు, డబ్బులు తీసుకోవట్లేదురా, రెంట్ తీసుకోవట్లేదా అంటాడు. అప్పుడు నాకు ఒక సామెత గుర్తొస్తుంది, ఫూల్స్ బిల్డ్ హౌసెస్ ఫర్ అదర్స్. అందుకని ఎమ్యూనిటీస్ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అన్నారు. గవర్నమెంట్ ఎవరైతే ప్రాజెక్ట్స్ ఇంజనీర్ హెడ్స్ ఉంటారో దాని మీద కంపల్సరీ ఫోకస్ చేసి మంచి ఎమ్యూనిటీస్ తో వాళ్ళు హ్యాపీగా వాళ్ళ దీవెనలు మనకు తగులుతాయి. లేకపోతే ప్రతిరోజు తిట్టుకుంటాడు, ఏమి ఇచ్చారా, ఇల్లు ఇచ్చారని. అలా కాకుండా గవర్నమెంట్ ఇంత ఎఫర్ట్ తీసుకొని, ఇంత ఖర్చు పెట్టి, ఇంత ఫెసిలిటీ ఇద్దాం అనుకుంటాం. ఆ లాస్ట్ 5-10% కొద్ది జాగాలు, ఈవెన్ రెగ్యులర్ డబ్బులు ప్రైవేట్ ప్రాజెక్ట్ కూడా డివియేషన్ జరుగుతుంది. ఆ డివియేషన్ జరగకుండా చూసుకుంటే 3 పువ్వులు 6 కాయలుగా సీఎంను పైకి ఎత్తి దండం పెడతారు, దండేసి. రైట్ సార్. రవికుమార్ గారు, ఈ ఇళ్ళని 10 ఏండ్ల వరకు అమ్ముకోవడానికి వీల్లేదు, అట్లాగే దీన్ని మాత్రం లోన్ అయితే తీసుకోవచ్చు మార్ట్గేజ్ చేసుకొని, విక్రయ హక్కు మాత్రం 10 ఏండ్ల వరకు ఉండదు, ఆ నిబంధన చేరుస్తున్నారని చెప్తున్నారు. సో దీని మీద ఎట్లా మీ కామెంట్? ఇది వరకు కూడా మనకి కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డు, ఎన్జిఓ కాలనీ వనస్థలిపురము, మౌలాలి హౌసింగ్ బోర్డు ఇళ్ళు, ఈ అన్ని ఇళ్లకి కూడా ఇలాంటి క్లాజెస్ ఉన్నాయండి. అప్పుడైతే 15-20 ఏళ్ళు కూడా పెట్టారు నాకు గుర్తుండి. సో ఇప్పుడు 10 ఏళ్ల వరకు పెట్టడంలో పూర్తిగా అది హర్షణీయమే. ఎందుకంటే
ఇది ఒక వ్యాపారం లాగా చేయకూడదు. మనకి ఇవాళ అలాట్ అయ్యింది, నేను 15 లక్షలకు అమ్మేసుకున్నా అంటే పర్పస్ డిఫీట్ అయిపోయింది కదా. అవును, సో కాబట్టి రైట్ బెనిఫిషియరీ ఎవరికైతే ఇల్లు లేదు, ఎవరైతే తెలంగాణలో లాస్ట్ గా ఒక దశాబ్దంగా కనీసం ఉన్నారో అలాంటి వాళ్ళు, ఎవరైతే బిలో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, ఇప్పుడు వారు చెప్పినట్టుగా పూరెస్ట్ ఆఫ్ ది పూర్ అంటే చాలా పెద్ద డెఫినేషన్. అందులో పూరెస్ట్ వాళ్ళకి ఇది ఇల్లు ఇస్తుంటే వాళ్ళు ఎందుకు అమ్ముకోవాలి? కాబట్టి అది 10 ఏళ్ళు అలా పెట్టాలి, పెడితేనే అది కరెక్ట్. కొంతవరకు కొంత దాని మీద శ్రద్ధ ఉంటుంది. అప్పుడే వాడు ఇప్పుడు వాడు చెప్పినట్టుగా వసతులన్నీ కల్పించిన వసతులు మెయింటైన్ చేస్తారు. వాళ్ళంతా ఒక యూనియన్ గా, ఒక అసోసియేషన్ గా ఫామ్ అయ్యి ఈ ఇళ్ళు మెయింటైన్ అవుతాయి. మెయింటైన్ అయినప్పుడు వాళ్ళకు కూడా ఆర్థికంగా ఇది కొన్నాళ్ళకి 10 ఏళ్లలో ఇవాళ వాడు పెట్టిన 6 లక్షలు బెనిఫిట్ వాళ్ళకి మినిమం 3 రెట్లు అంటే 18 lakhs బెనిఫిట్ వస్తుంది వాళ్ళకి. ఎందుకంటే ల్యాండ్ వాల్యూ అప్రిషియేట్ అయిపోతుంది, కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరుగుతూ ఉంటుంది, వాళ్ళు అందులో ఉంటున్నారు, రెంట్ సేవ్ చేసుకుంటున్నారు. కాబట్టి అందరూ కూడా దీనివల్ల ప్రాస్పర్ అవుతారని నేను అనుకుంటున్నాను. రైట్ అండి సార్. ఒక పాయింట్ క్లోజ్ చేస్తాను. ఇది పూరెస్ట్ ఆఫ్ ది పూరెస్ట్ కాదు, రిచెస్ట్ ఆఫ్ ది రిచెస్ట్ కూడా ఈ రూల్ ఉంది. ఐ వాంట్ టు రిమైండ్ యూ, ప్రశాసన్ నగర్ అని ఐఏఎస్ ఐపీఎస్ కాలనీ ఉంది. వాళ్ళు కూడా 15 years లాగిన్ పెట్టారు. నందమూరి తారక రామారావు గారు సీఎం గా ఉన్నప్పుడు ఇప్పుడు ఫిలిం నగర్ అని, ప్రశాసన్ నగర్ అని, జర్నలిస్ట్ కాలనీ అని, వాళ్ళందరూ కూడా రూల్స్. ఎందుకంటే మీకు లేక మీరు వాడుకోవడానికి ఇష్టం, బిజినెస్ చేసుకోవడానికి ఇవ్వట్లేదు గవర్నమెంట్. ఐఏఎస్ ఆఫీసర్ నాకు దాదాపు 40-50 మంది ఐఏఎస్ ఐపీఎస్ బిజినెస్ మనం మాట్లాడతాం కాబట్టి పాయింట్ చెప్పారు. ఒక ఇల్లు అమ్ముదామని వస్తే క్లాస్ చూసే క్లాస్ ఉంది, 15 సంవత్సరాల దాకా యూ కెనాట్ ట్రాన్స్ఫర్, యూ కెనాట్, నువ్వే ఉండాలి, మీరే ఉండాలి. అప్పటికి కొద్దిగా అన్అఫిషియల్ జరుగుతుంది. అంటే హైయెస్ట్ శాలరీ ఒక ఐఏఎస్ ఆఫీసర్ కంటే పెద్ద పోస్ట్ లేదు మనం గవర్నమెంట్ చూసిన. ఇక్కడ పూర్ ఆఫ్ ది పూరెస్ట్ అనో, రిచ్ ఆఫ్ ది రిచెస్ట్ అంట. సో వాళ్ళకి పెట్టినప్పుడు వీళ్ళకి పెట్టడంలో ఎటువంటి అది ఆశ్చర్యం లేదు. రైట్ అండి. మన రవికుమార్ గారు, ఇప్పుడు బెనిఫిషియర్స్ ఎంపిక దగ్గర నుంచి డెలివరబుల్ వరకు, హౌస్ డెలివరబుల్ వరకు ఎలాంటి పర్యవేక్షణ ఉండాలంటారు? ఖచ్చితంగా థర్డ్ పార్టీ అండి, థర్డ్ పార్టీ ఏజెన్సీ, రిప్యూటెడ్ ఏజెన్సీ మానిటరింగ్ ఆన్ గోయింగ్ బేసిస్ లో ఉండాలి. అది వాళ్ళ సర్టిఫికేషన్ ఇచ్చిన తర్వాతే డిస్బర్స్మెంట్స్ జరుగుతూ ఉండాలి. ఫేజ్ వైజ్ డిస్బర్స్మెంట్, వాళ్ళ సర్టిఫికేషన్ వాళ్ళు స్క్రూటినైజ్ చేసి వాళ్ళంతా ఆర్డర్ లో ఉందన్నప్పుడే మనం దీన్ని ఇవ్వాలి. అప్పుడే కరెక్ట్ అయిన క్వాలిటీని మనం ఇన్ష్యూర్ చేయగలుగుతాం. ఎందుకంటే ఇది చేసి దీన్ని బట్టి మరి బాగా చెప్పినట్టుగా రేవంత్ రెడ్డి గారిని దేవుడిగా కొలవాలి అంటే అంత దీక్ష, ఇది ఒక మామూలు విషయం కాదు. లక్ష్య అన్నది ఒక లక్ష్యంగా పెట్టుకుని దీక్షతో చేస్తే అది ఖచ్చితంగా సాధించగలుగుతాం. అండ్ గుడ్ క్వాలిటీ ప్రోడక్ట్ ఇవ్వగలుగుతాం. క్వాలిటీ కూడా మ్యాటర్స్. అది కనీసం ఆ ఇల్లు, ఆ ఫ్లాట్ ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను 30 years మినిమం లైఫ్ చెప్తుంటాను. ఇండిపెండెంట్ హౌస్ అయితే 60 years, ఫ్లాట్ అయితే 30 years మినిమం లైఫ్. సో 30 years మినిమం లైఫ్ ఉండాలి. ఏ సీపేజ్ ప్రాబ్లమ్స్ ఉండకూడదు, డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఉండకూడదు, వాడికి నివాసయోగ్యంగా ఉండాలి. అంటే మాత్రం ఖచ్చితంగా దీనికి స్ట్రిక్ట్ నార్మ్స్, సూపర్విజన్ బాగుండాలండి. అంతే తప్పితే ఏదో కట్టాము ఏదో ఇచ్చామనంటే మాత్రం అనవసరంగా అప్రఖ్యాత పాలవుతారు. అది నాకు ఇదనమాట. అంటే ఇప్పుడు ఎక్కడ గందరగోళం ఎక్కడ జరుగుతుంది అంటే, నాకున్న ఎక్స్పీరియన్స్ లో గవర్నమెంట్ ఈజ్ వెరీ క్లియర్. ఒక టెండర్ ఇవ్వడం, ప్రాసెస్ ఫాలో అవుతారు, L1 L2 L3 అనేది. అవి వచ్చిన ఒక పర్సన్కి ఎలిగేట్ అవుతుంది. ఎలిగేట్ అయినప్పుడు వాడిని మానిటర్ చేయాలి. గవర్నమెంట్ బాధ్యత డబ్బులు ఇవ్వడం, కట్టించడం. ఎవరికైతే కాంట్రాక్టర్కి ఇచ్చారో ఆ కాంట్రాక్ట్ మానిటర్ చేసే థర్డ్ పార్టీ, కన్సర్న్ పార్టీ ఉంటే వాళ్ళు ప్రోగ్రెస్, ఎవ్రీ ఫ్లోర్ బై ఫ్లోర్ ప్రోగ్రెస్ చేసి ఎక్కడైతే డివియేషన్ అయితే దే షుడ్ ఇన్ఫార్మ్ టు ది కన్సర్న్ ఆఫీసర్. అప్పుడు కొంతవరకు 100% మేనేజ్ చేయలేము. లెటర్ స్టేట్మెంట్ ఏ మనిషి 100% పర్ఫెక్ట్. మన ముగ్గురులో ఎవరు కూడా పర్ఫెక్ట్ కాదు. ఎవడుకున్న లోపాలు, ఎవడుకున్న అడ్వాంటేజ్ లోపాలు ఉంటాయి. బట్ ఇది పబ్లిక్ కాజ్ కాబట్టి, పబ్లిక్ కాజ్ ఇప్పుడు ఒక బిల్డర్ ఉన్నాడండి, ఒక ప్రాజెక్ట్ లో లాస్ట్ ఎప్పుడు సేమ్ రేట్ డెలివరీ చేశారు, కానీ నెక్స్ట్ ప్రాజెక్ట్ లో ఆయన డబ్బులు చేసుకున్నాడు. అంటే డబ్బులు పెరిగిన, రేట్లు పెరగడం నీ చేతిలో నా చేతిలో. రేట్లు పెరిగినప్పుడు కూడా బిల్డర్ హాస్ నాట్ ఇంక్రీజ్ ద ప్రైస్ టు ప్రొటెక్ట్ హిస్ బ్రాండ్. నెక్స్ట్ ప్రాజెక్ట్ లో మొత్తం బిల్డర్ ప్రాజెక్ట్ లాస్ అయింది 10 times, మళ్ళీ నెక్స్ట్ ప్రాజెక్ట్ లో తీసుకున్నాడు. ఇక్కడ మెయిన్ కాంట్రాక్టర్ షుడ్ బి వెరీ గుడ్, టెక్నికల్ ఎక్స్పర్టైజ్ షుడ్ బి గుడ్, ఆర్కిటెక్చర్ షుడ్ బి గుడ్, డిజైన్ షుడ్ బి గుడ్. అవి బాగుంటే వాళ్ళకి సరైన డిజైన్ అయితే వాళ్ళు తప్పు చేస్తారు. జనరల్ గా కాంట్రాక్టర్ అనగానే 10-20% డివైడ్ చేయడం నార్మల్ లేదు. యాజ్ పర్ నామ్స్, గవర్నమెంట్ నామ్స్ ప్రకారం 10% వరకు ఓకే. కొంత 30-40% డివైడ్ చేస్తే ఏం చేయలేం. సో అదొక్క ఫ్యాక్టర్ చూసుకుంటే ఐ థింక్ దే విల్ డెలివర్
and they'll have a good projects. Yes, yes. రామేశ్వర గారు, ఇప్పుడు ముందుగా L1కి ప్రయారిటీ ఇస్తాము, సొంత జాగా ఉన్న వాళ్ళకి ఇల్లు కట్టించి ఇస్తామని చెప్తున్నారు. అవి ఒక 7,000 సంథింగ్, అంటే ఓవరాల్ టార్గెట్లో 7%. అయితే రెస్ట్ ఆఫ్ ద యూనిట్స్ ఎప్పటికి అవుతాయి, ఈ డెడ్ లైన్కి దానికేమి టైం ఫ్రేమ్ ఎలాంటిది అనేది ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఏదైనా ఏడాదిలోపు నిర్మాణం పూర్తి చేస్తా ఉన్నారు సార్. నేను ఆన్సర్ చేసే ముందు మీకు పాయింట్ చెప్తాను సార్. మీ ఛానల్ ని ఒక సపోర్ట్ చేయండి. రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ లో పొజిషన్ ఇప్పిస్తే వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు కనుక్కొని చెప్తాను. ఆశ కరెంట్ రెజీమ్ జస్టిఫై చేయాలని, అంటే మీరు అడిగిన దానికి కొద్ది టైం పడుతుంది. టూ ఎర్లీ టు ప్రిడిక్ట్. ఈ ఫేజ్ 1 7,500 ఏవైతే 1 year లో కంప్లీట్ చేస్తారు అంటున్నారు రఫ్ గా. ఏ బిల్డర్ కూడా ఏ కాంట్రాక్ట్ కూడా చెప్పిన టైంకి ఇస్తాడు, మంచోడే అవుతాడండి. నేను చెడ్డోడే ఉంటారు ఇప్పుడు కాంట్రాక్ట్. సో ఆ టైం జనరల్ నాకు రియల్ ఎస్టేట్ బిల్డర్ నేను 27 December కి ఇస్తానంటే మా కస్టమర్ నేను 28 June అని చెప్తాను. ఎందుకంటే కొంతమంది బిల్డర్లు డబ్బు లేక చదివితే కొంతమంది న్యాచురల్ కలామిటీస్, లేబర్ వానేసారు, కరోనా వచ్చింది, ఇప్పుడు ఏదో కొత్త వైరస్ వచ్చింది, కొన్ని న్యాచురల్ కలామిటీస్ 3 నుండి 6 నెలలు రేరా కూడా అలౌ చేస్తుంది. బట్ బియాండ్ దట్ నాకు కొన్ని ప్రాజెక్ట్ పేరు చెప్పలేను కానీ 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు డెలివరీ కాని ప్రాజెక్ట్స్ ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నాయి. సో అది నాకు తెలిసి ఈ లెక్క సంవత్సరానికి 10,000 కన్నా 10 years అవుతుంది. సో నాకు తెలిసి ఇది శాంపిల్, అంటే ప్రోటోటైప్ కాబట్టి రానున్న రోజుల్లో ఈ గవర్నమెంట్ ఉన్నంతకాలం మేబీ నెక్స్ట్ ఇయర్ దే ఇంక్రీజ్ క్వాంటిటీ టు 15,000, ఆ నెక్స్ట్ ఇయర్ 20,000 అలా పెరుగుతుంది. సో 10 years కాకపోయినా నాకు తెలిసి నెక్స్ట్ 4-5 years పట్టొచ్చేమో అనుకుంటున్నాను. గవర్నమెంట్ బేసికలీ శాలరీస్ ఇవ్వడానికి డబ్బులు లేవు. దానికి ఎన్నో ఫండ్స్, ఎన్నో కంపెనీలు, ఎన్నో టూర్స్, FDIs తెస్తున్నారు. సో ఆ వచ్చిన దాన్ని బట్టి, ఇండస్ట్రీ ఉన్న దాన్ని బట్టి డెఫినెట్లీ దే విల్ స్పీడ్ అప్ ది ప్రాసెస్ అని అనుకుంటున్నాను. రైట్ అండి. రవికుమార్ గారు, చివరిగా చెప్పండి, ఇప్పుడు యాస్పిరెంట్స్ త్వరగా దరఖాస్తు చేసుకోవాలంటారా ఎట్లా మీరు? మరి ఖచ్చితంగా వాళ్ళు త్వరగా అప్లికేషన్స్ అన్ని తొందరగా పెట్టాలండి. అంటే అదేమి ఇది ఫస్ట్ అలాట్మెంట్ అలా ఎర్లీగా ఇదేం లేదు. కానీ తొందరగా రేస్ లో ఉండాలంటే దరఖాస్తు దరఖాస్తు పెట్టుకోవాలి, వాళ్ళ అదృష్టాన్ని పరీక్షించుకోవాలి. ఇది వన్ టైం ఆపర్చునిటీ, మళ్ళీ ఇలాంటివి ఎప్పుడు తెలియదు. ఇంకా గవర్నమెంట్ కి వనరులు అంటే ఇప్పుడు హైడ్రా ఏదైతే తీసుకుని ఇన్ని ఎకరాలు, ఇన్ని లక్షల కోట్లు ఆస్తులు హైడ్రా ఏదైతే స్వాధీనపరుచుకుందో అవన్నీ అతి వేగంగా వీలైనంత తొందరగా వాటిని వేలం వేస్తే గవర్నమెంట్ కి వనరులు కొదువు ఉండదు. అవి ఇక్కడికి ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలకు చేయిస్తే అందరం హర్షిస్తాం. ఇది మంచి కార్యక్రమం. దీంతో పాటు మౌలిక వసతులు కూడా అన్ని క్రియేట్ చేస్తే వాళ్ళందరూ కూడా సొసైటీలో మనందరితో పాటు సమంగా కాకపోయినా వాళ్ళు కూడా ఈ ప్రగతిలో వాళ్ళు కూడా పాలు పంచుకోవాలన్నది నా ఆకాంక్ష. రైట్ అండి. రామేశ్వర గారు, బ్రీఫ్ గా సార్. మురళి గారు, వేగంగా పార్టిసిపేట్ చేయకపోతే ఇంగ్వైషా చైర్మన్ రమేష్ గలి గారు GTB బ్యాంక్ అని పెట్టారు. 10 రూపాయలు 80 రూపీస్ లిస్టింగ్ అయింది. 10 మంది అప్లై చేసి ఒక్కడు కూడా రాలే. 35 times 30 times ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. ఇక్కడ కూడా అంతే ఉంటుంది. పెట్టుకోవడం చాలా మంచిది. నెక్స్ట్ మూమెంట్ మీరు ఆలోచించి అప్లై పడేయండి, అది వస్తుందో తర్వాత దేవుడికి వదిలేద్దాం. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ రవికుమార్ గారు, రామేశ్వరరావు గారు. ఇది బిజినెస్ పల్స్ ఇంటరాక్షన్. చూస్తూనే ఉండండి HM TV.